రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టి తన శపథాన్ని నిజం చేసుకున్నారు. మరోవైపు అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని నియమించారు. గౌరవ సభగా నడిపించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందన్నారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు శుక్రవారం ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న అసెంబ్లీలో ఆయన భార్యపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పటి అధికార పక్షంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎంగానే సభలో అడుగుపెడతానని టీడీపీ అధినేత శపథం చేసి సభని వాకౌట్ చేశారు. చెప్పినట్టుగానే సీఎంగానే సభకొచ్చి పంతం నెగ్గించుకున్నారు. చంద్రబాబుతోనే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభలో అడుగుపెట్టిన మొదటి రోజే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు కీలకమైన ఆదేశాలిచ్చారు. వైసీపీ అధినేత జగన్ పట్ల అగౌరవంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతోనే వైసీపీ అధినేత జగన్ కారుకి అసెంబ్లీ గేట్ దగ్గర డైరెక్ట్ ఎంట్రీ దొరికింది. మామూలుగా అయితే ఓ ఎమ్మెల్యేగా జగన్ గేట్ దగ్గర దిగి నడుచుకుంటూ రావాల్సి ఉంది. ఒకరిని కించపరచడానికి అసెంబ్లీ వేదిక కాకూడదని చంద్రబాబు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలి రోజే చంద్రబాబుకి సవాల్ ఎదురైంది. చీరాలలో సుచరిత అనే యువతిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. దీన్ని సవాల్గా తీసుకున్న సీఎం ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా దీనికి కారణమైన గంజాయి మూలాల్ని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ రెండో రోజున స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుణ్ణి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయ్యన్నను సీఎం చంద్రబాబు, పవన్ సభాధ్యక్షుని స్థానంలో కూర్చోబెట్టారు. నీతి నిజాయితీగా అయ్యన్న రాజకీయాలు చేశారంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారాయన. గత ప్రభుత్వం కేసులతో వేధించినా రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. 66 ఏళ్లు దాటినా అయ్యన్న ఇప్పటికీ ఫైర్ బ్రాండేనని అనడంతో సభ ఒక్కసారిగా నవ్వులమయమైంది. ఎప్పుడూ పోరాట యోధుడు, రాజీ పడని నాయకుడు, ఒక విశిష్టమైనటువంటి లక్షణాలుండే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు. 66 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే, చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఎక్కడ దాంట్లో రాజీనే లేదు. గత ప్రభుత్వం అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీసిందని చంద్రబాబు విమర్శించారు. తన భార్యను కూడా ఇష్టానుసారంగా కించపరిచిన విషయాన్ని, ఆ రోజు ఆయన చేసిన శపథాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలుగు ప్రజలు తనని ఆదరిస్తున్నారన్నది చంద్రబాబు అభిప్రాయం. 9 సార్లు తనని ప్రజలు అసెంబ్లీకి పంపించారన్న ఆయన తెలుగు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. మరో జన్మంటూ ఉంటే తెలుగోడుగానే పుడతానని అన్నారు. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ కాదు. ఎలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా,
నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. నా జీవితాంతం రుణపడి ఉంటా. మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలని నా ఆకాంక్ష. తప్పకుండా ఇచ్చేస్తాను. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు ఆయన. పవన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైసీపీ నేతలు చెప్పారని, కానీ తన పార్టీ నుంచి పోటీ చేసిన వారందరినీ అసెంబ్లీలో అడుగుపెట్టించిన దమ్మున్న నేత పవన్ అని కొనియాడారు. పవన్కి ఎక్కడ తగ్గాలో ఎక్కడ గెలవాలో బాగా తెలుసని, అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 15వ శాసనసభని గౌరవ సభగా అభివర్ణించిన చంద్రబాబు 16వ సభని గౌరవ సభగా మార్చాలని మిగిలిన సభ్యులకి చెప్పారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్ని గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తల్ని ప్రజల్ని కలిసేందుకు సమయం కేటాయిస్తానని గతంలో చంద్రబాబు ప్రకటించారు. చెప్పినట్టుగానే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సీఎంతో సమస్యలు చెప్పుకోవడానికి, ఆయనకు ధన్యవాదాలు తెలపడానికి వందల మంది సామాన్య ప్రజలు వెళ్లారు. సీఎం వారి సమస్యల్ని ఓపిగ్గా విని వారి దగ్గర వినతులు స్వీకరించారు. కొంతమంది దివ్యాంగులు ఆర్థిక సాయం కోరగా దానిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పింఛన్ల పెంపుపై పలువురు వృద్ధులు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా దగ్గుమల్ల ప్రసాదరావు, బైరెడ్డి శబరిలని నియమించారు. కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, పార్లమెంటరీ పార్టీ విప్గా గంటి హరీష్లను ఎంపిక చేశారు. సీఎం అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్లో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పన్నెండు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూల వైఖరి తీసుకున్నారనే అభిప్రాయంతో విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు పోస్టింగ్లు ఇవ్వలేదు. ఆయా జిల్లా కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ టైంలో కలెక్టర్లుగా అవకాశం ఇవ్వని నాగరాణి, అంబేద్కర్లకు కలెక్టర్లుగా పోస్టింగ్లిచ్చింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళల్నే నియమించారు. For more videos like this, subscribe Big TV channel.